మల్లికార్జున స్వామి యొక్క జాతర ఉత్సవాలు మరి ఘనంగా
మరి వారికి సంబంధించినటువంటి కుల సంఘాలకు సంబంధించినటువంటి గొల్ల కుర్మ వాళ్ళు మరి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఈరోజు మరి బ్యాతూరు గ్రామంలో బ్రహ్మాండంగా జాతర జరుపుకోవడం, మరి అట్టి జాతరకు మన బ్యాతూరు గ్రామ ప్రజలు మరి ఆడపడుచులను కానీ బంధువులను కానీ చుట్టాలను కూడా మొత్తం పిలుచుకొని పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరి ఇంట్లో ఉత్సవాల సందర్భంగా మరి జాతర సందర్భంగా బ్రహ్మాండంగా మరి వంటలతో కానివ్వండి మరి బంధువులతో కానివ్వండి అలా బ్యాతూరు గ్రామంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మరి చుట్టాలు నిండిపోయి మరి ఇలా ప్రశాంతమైన వాతావరణంలో జాతర జరుపుకోవడం, మరి ఆ జాతరకు ప్రశాంతంగా జరుపుకోవడానికి కూడా ఆ మల్లికార్జున స్వామి మరి ఆశీస్సులు ఎంతో ముఖ్యం కాబట్టి మరి పేరున్న మా గొల్ల కుర్మ వాళ్ళకు యాదయ్యకు మళ్ళీ చిన్న యాదయ్య నరసింహులకు కుమారుకు మరి రఘు భిక్షపతి మరి ముఖ్యంగా మరి ఇప్పుడు నారాయణ వారికి వచ్చింది కాబట్టి నరసింహులకు మళ్ళా నాతో పాటు విచ్చేసినటువంటి మరి రాజుగౌడ్కు ప్రకాష్కు సామాగౌడ్కు మరి సత్యనారాయణకు నరసింహులకు దేవయ్యకు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వేరే గ్రామాల నుంచి వచ్చినటువంటి వారందరికీ మరి ఆడపడుచులకు చిన్న పెద్దలకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇదే విధంగా ప్రశాంతమైన వాతావరణం మనం అందరం కలిసి ఉంటే ఈ ఊరును కానీ ఇంకా ఏదైనా కానీ జాతరలు కానీ దేవుళ్ళ కాడ కూడా కానీ ప్రశాంతంగా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మరొకసారి చెప్పుకుంటూ మరి యొక్క అందరి ఆశీర్వాదం ఉండేప్పటికీ మరి ఇక్కడ మల్లన్న జాతర దగ్గర కూడా మరి గతంలో 2 నెలల క్రితం మరి నేను 15 లక్షలతోటి మరి సీసీ రోడ్లు మరి ఎమ్మెల్యే గారి నిధుల నుంచి మరి ఇక్కడ వేసుకోవడం జరిగింది. మరి వాళ్ళ గొల్ల కుర్మ వాళ్ళు మరి మట్టి కోసం అడిగితే కూడా మరి ₹1,00,000 స్వయంగా నా నిధుల నుంచి మరి మా సొంత డబ్బులతో కూడా మరుం పోయడం జరిగింది. ఇక ముందు కూడా మీరు అందరూ కూడా కలిసికట్టుగా జాతర చేసుకోవడానికి మా నుంచి సాధనంత ఏదైనా అవసరం ఉండి కోరితే నేను ప్రత్యేకంగా ముందు ఉండి చేపిస్తానని చెప్పేసి ఈ ప్రశాంతమైన వాతావరణంలో నన్ను ఆహ్వానించినందుకు మరొక్కసారి మరి గొల్ల కుర్మ సంఘానికి మా బ్యాతూరు గ్రామ సంఘం గొల్లల వాళ్ళకు మరి ప్రత్యేకంగా మరి మా నాయంబడి అందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రేపటి వరకు కూడా ప్రశాంతంగా జరగాలని ఆ భగవంతుని బ్రహ్మరామ మల్లికార్జున స్వామిని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జిల్లాలోని కంది మండలంలోని బ్యాతూరు విలేజ్లో ఈరోజు శ్రీ కేతిక బ్రహ్మరాంబిక అమ్మ మల్లన్న స్వామి వారి కళ్యాణం చేయడం జరిగింది. ఈ కళ్యాణానికి భాగంగా ముఖ్యంగా ఏంటంటే మా ఊర్లో అతిపెద్ద పండగగా నిర్వహించేది ఈ మల్లన్న జాతర ఉత్సవం మాత్రమే. కాబట్టి ఇందులో అందరూ గ్రామ పెద్దలు మరియు సర్పంచ్ గ్రామ పెద్దలందరూ మరియు యాదవ సంఘం ఆధ్వర్యంలో కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమానికి తన వంతు సహకారంతో పాటు వాళ్ళ వంతు పని చేసి కూడా దీనికి ముందుండి మరి వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా కారణం ఏంటంటే మల్లన్న దగ్గర ఇక్కడ మా విలేజ్లో మొక్కిన కోరికలన్నీ నెరవేరుతాయని కూడా మాకు ఒక నమ్మకం ఉంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలామంది పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడ అమ్మవారికి ముడుపులు అందించడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ దీనికి సహకారం దీనికి మన యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దీనికి ఈ జాతర ఉత్సవానికి కూడా చాలామంది గ్రామ పెద్దలు కూడా మాకు సహకరించడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి మన శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులు అందరికి పైన ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో అందరూ మంచిగా ఉండాలని, పంటలు కూడా మంచిగా పండాలని మా యొక్క మల్లన్న సాకి అందరినీ కోరడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి మంచి జరగాలని మా యొక్క మనవి.